నమస్కారం. మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆది అంతం లేని ఆ కాల భైరవుడు, నిరాకారుడు, నిర్గుణుడు అయిన ఆ శంకరుడు సాక్షాత్కరించిన మహాపర్వదినమే మహాశివరాత్రి. ముల్లోకాలను దహించి వేసే హాలాహలాన్ని తన గొంతులో బంధించి నీలకంఠుడై లోకాన్ని రక్షించిన ఆ మహాదేవుడు లయకారకుడిగా సృష్టిలోని అశాంతిని అంతం చేసే ఉగ్రరూపి. జటాజూటంలో గంగను ధరించి భాగంలో మూడవ కన్నును నిగూఢం చేసుకుని విభూతి రేఖలతో వెలిగిపోయే ఆ త్రినేత్రుడి స్వరూపం సామాన్యమైనది కాదు. ఆయన ఢమరుక నాదం సృష్టికి మూలం. అయితే ఆయన తాండవం విశ్వం యొక్క గమనాన్ని శాసిస్తుంది. అజ్ఞానమనే చీకటిని చీల్చి జ్ఞానమనే జ్యోతిని వెలిగించే తత్వమే శివతత్వం. కైలాస శిఖరాగ్రాన కొలువై ఉండి కూడా భక్త సులభుడిగా పిలిస్తే పలికే ఆ భోళాశంకరుడి నామస్మరణ మహాశివరాత్రి రోజు ప్రతి గుండెలో ఒక ప్రకంపనై ప్రతిధ్వనిస్తుంది. శూన్యం నుండి పుట్టిన ఓంకారం ఆయన. సృష్టి లయలను శాసించే జగన్నాటక సూత్రధారి ఆయన. జటాజూటాన గంగను ధరించి భాగాన మూడవ కన్నును నిగూఢం చేసుకున్న ఆ ముక్కంటి లింగోద్భవమూర్తిగా సాక్షాత్కరించే మహాపర్వదినమే మహాశివరాత్రి. అజ్ఞానమనే చీకటిని చీల్చి మనలోని ఆత్మజ్యోతిని వెలిగించే పవిత్ర రాత్రి మహాశివరాత్రి. అనంతమైన శూన్యమాయన, అంతు చిక్కని బ్రహ్మాండమాయన, లయకారకమైన తాండవమైన, నిశ్చలమైన ధ్యానమైన, లోకమంతా చీకటి కమ్ముకున్న వేళ ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఉదయ కిరణమాయన. ఆయనే ముక్కంటి, ఆయనే ఆ నీలకంఠుడు, ఆయనే మన పరమేశ్వరుడు. గంగాధరుడి జటాజూటం నుండి చాలువారి పవిత్ర గంగల భక్తుల గుండెల్లో భక్తి పారవస్యం పొంగి పొర్లుతోంది. ఎక్కడ చూసినా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మారుమోగుతోంది. శివరాత్రి అంటే కేవలం ఒక పండుగ కాదు, అదొక మహాప్రళయకాలపు నిశ్శబ్దం నుండి పుట్టిన చైతన్యం. కాలగమనాన్ని శాసించే మహాకాలుడు, అభిషేక ప్రియుడు ఆ భోళా శంకరుడు శివరాత్రి రోజు రాత్రివేళ లింగోద్భవ మూర్తిగా దర్శనమిచ్చే అద్భుత ఘట్టం. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆ ప్రాణవాయువు శివమే, మనలోని ఆత్మ శివమే. శివరాత్రి మనం చేసే ఉపవాసం మన అంతరాత్మను శుద్ధి చేస్తే, మనం చేసే జాగరణ మనలోని అజ్ఞానమనే నిద్రను వదిలించి జ్ఞానోదయం వైపు నడిపిస్తుంది. హిమగిరి శిఖరాల నుండి సముద్ర తీరాల వరకు, పల్లె గడప నుండి పట్నం నడిబొడ్డు వరకు, ప్రతి అడుగు వరకు శివమయమవుతుంది. శివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక చైతన్యం. హిందూ సంప్రదాయంలో శివారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి పురుషుల కలయికగా లయకారకుడైన శివుడిని అర్చించే పర్వదినం ఇది. మాఘమాసంలో వచ్చే బహుళపక్ష చతుర్దశి తిథి నాడు ఈ మహాపర్వదినాన్ని జరుపుకుంటారు. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే రాత్రిగా దీనిని భక్తులు విశ్వసిస్తారు. విశ్వమంతా శివమయమని, శివుడే సర్వాంతర్యామి అని చాటి చెప్పే శివరాత్రి రోజు కోట్లాది మంది భక్తులు పరమేశ్వరుని కృప కోసం వేచి చూస్తారు. నిత్యం ధ్యాన ముద్రలో ఉండే ఆ భోళా శంకరుడు భక్తుల కోర్కెలను తీర్చడానికి భూమికి దిగివచ్చే శుభ గడియలుగా దీనిని పరిగణిస్తారు. శివరాత్రి వెనుక ఉన్న అత్యంత ప్రధానమైన కథ లింగోద్భవం. లింగ పురాణం, శివ పురాణం, స్కంద పురాణం, కూర్మ పురాణం, వామన పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం వంటి అనేక పురాణాల్లో లింగోద్భవం గురించి ప్రస్తావన ఉంటుంది. పూర్వం విష్ణువు బ్రహ్మల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లింగంగా, జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు. ఆ మహాశివలింగానికి ఆది అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని బ్రహ్మ, విష్ణువులకు చెబుతారు. ఇద్దరూ ఈ శివలింగం ఆది అంతాలను గుర్తించలేకపోతారు. ఆ తర్వాత ఇద్దరికీ కనువిప్పు కలుగుతుంది. పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన ఈ రోజునే శివరాత్రిగా పండితులు చెప్తారు. అందుకే శివరాత్రి అర్ధరాత్రి వేళ లింగోద్భవ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ లింగోద్భవ కథను మరింత వివరంగా చూస్తే
బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి ఎగిరి శివలింగం ఆదిని కనుగొనాలని ప్రయత్నిస్తాడు, కానీ విఫలమవుతాడు. విష్ణువు వరాహ రూపంలో కిందకు తవ్వి అంతాన్ని చూడాలని చేస్తాడు, కానీ అది కూడా సాధ్యం కాదు. ఆ సమయంలో శివుడు తన నిజ స్వరూపాన్ని ప్రకటిస్తాడు, మరియు ఆ ఇద్దరూ తమ అహంకారాన్ని వదిలి శివుడిని స్తుతిస్తారు. ఈ కథ మనకు అహంకారాన్ని వదిలి ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలని బోధిస్తుంది. మహాశివరాత్రి అంటే శివపార్వతుల వివాహం జరిగిన రోజుని పురాణ గాథలు చెప్తున్నాయి. సతీదేవి వియోగానంతరం సుదీర్ఘ తపస్సులో ఉన్న శివుడిని పార్వతీదేవి తన నిశ్చలమైన భక్తితో ప్రసన్నం చేసుకుంది. హిమవంతుడి పుత్రికైన పార్వతిని శివుడు పరిణయమాడిన రోజుగా దీనిని ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. శివుడు వైరాగ్యానికి నిదర్శనమైతే పార్వతి శక్తికి స్వరూపం. వీరిద్దరి కలయికతోనే సృష్టి నడుస్తోందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజున శివాలయాల్లో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల దాంపత్య సౌఖ్యం లభిస్తుందని భక్తుల గాఢ విశ్వాసం. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు అందులోంచి ప్రాణాంతకమైన హాలాహలం ఉద్భవించింది. ఆ విషం లోకాలను దహించి వేస్తుంటే లోక కళ్యాణం కోసం పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని తానే సేవించాడు. అయితే అది కంఠం కిందకు వెళ్లకుండా పార్వతీదేవి శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది. ఫలితంగా శివుడి కంఠం నీలం రంగులోకి మారింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ విషయం నుండి శివుడికి ఉపశమనం కలిగించడానికి దేవతలు రాత్రంతా ఆయనను మేలుకొనేలా చేసి పూజలు చేస్తారు. ఆ రాత్రే మహాశివరాత్రిగా మారిందని, లోకాన్ని రక్షించిన దేవుడికి కృతజ్ఞతగా భక్తులు జాగరణ చేస్తారని చెబుతారు. మహాశివరాత్రి పండుగ మిగతా పండుగలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. దాదాపుగా అన్ని పండుగల సమయాల్లో పిండి వంటలు చేసుకొని ఆరగిస్తారు. శివరాత్రి రోజున ఇలాంటివేవీ ఉండవు. ఆ రోజున అందరూ ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తారు. శివరాత్రి రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని, ఆ రోజున ప్రతి ఒక్కరూ జాగరణ చేయాలని పండితులు చెబుతుంటారు. అయితే మహాశివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం ఉండాలి? మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ పరమశివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి స్మరించడం వల్ల శాంతి ప్రశాంతతను పొందుతారని పండితులు పేర్కొంటున్నారు. పవిత్రమైన రోజు రాత్రి వేళల్లో మనుషుల్లో సహజంగా శక్తులు పెరుగుతాయి. రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచిన వారు మరిన్ని ప్రత్యేక శక్తులను సైతం పొందుతారని పండితులు పేర్కొంటున్నారు. అందుకే అన్ని జీవుల కన్నా మనుషులు వేగంగా వృద్ధి చెందడంతో పాటు విస్తరించారు. ఈ క్రమంలో వెన్నెముక నిటారుగా అవకాశాన్ని పొందారు. గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారంతా శివుడిని బిల్వపత్రాలతో పూజించాలి. రాత్రి సమయంలో జాగరణ చేయడం మోక్షాన్ని ప్రసాదిస్తాడని, నరక బాధలను తప్పిస్తాడని పండితులు పేర్కొంటున్నారు. శివరాత్రి యోగరాత్రి అని ఆ రోజున ప్రకృతిలో ఉండే తరంగాలు, విశ్వం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలను మానవ వికాసానికి, మనిషి తనను తాను తెలుసుకోవడంతో పాటు ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పాటునందిస్తాయి. శివరాత్రి ఉపవాసానికి, జాగరణకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ రోజున అందరూ ఉపవాసం ఉండాలని శాస్త్రం చెబుతుంది. చిన్నపిల్లలు, ముసలి, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, గర్భిణీలు, మందులు తీసుకునే వారికి శాస్త్రం మినహాయింపునిచ్చింది. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసం తినకూడదని, మద్యం సేవించకూడదు. కొందరు ఉపవాసం చేస్తున్నామని ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. తలస్నానం చేసి ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజున ఉపవాసం చేస్తున్నానంటూ సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అంటే ఉప అనే పదానికి సమీపంగా అని, వాసం అంటే దగ్గరగా అని అర్థం. దేవుడిపై మనస్సును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఉపవాసం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ తొలగిపోతాయి.
శరీరంలో ప్రాణశక్తితో ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందిస్తుంది. అయితే నీటిని తాగకుండా ఉపవాసం చేయాలని ఎవరూ చెప్పలేదు. శరీరాన్ని కష్టపెట్టకుండా భగవంతుడిపై మనసును లగ్నం చేయడమే కష్టమే. శివరాత్రి రోజున ప్రకృతిలో ఉన్న శివశక్తులను గ్రహించాలంటే వెన్నును నిటారుగా ఉంచి కూర్చోవాలి, నిలబడాలి. శివరాత్రి రోజున జాగరణ చేస్తే మనుషుల్లోని శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. సినిమాలు చూస్తూ ఏవో కబుర్లు చెప్పుకోవడం, ఏదో సరదాగా కాలక్షేపం చేయడం జాగరణ కాదు. శివరాత్రి రోజున మరుసటి రోజున ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ చేసేవారంతా తర్వాతి రోజు రాత్రి వరకు నిద్రపోకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. జాగరణ సమయంలో భక్తులు శివస్తోత్రాలు పఠించాలి, భజనలు చేయాలి, లింగోద్భవ పూజ చేయాలి. ఈ రాత్రి 4 జాములుగా విభజించి ప్రతి జాములో శివుడిని వివిధ రూపాల్లో పూజిస్తారు. మొదటి జాము శివుడిని గౌరీ శంకరుడిగా, రెండవది భైరవుడిగా, మూడవది లింగోద్భవుడిగా, 4వది నీలకంఠుడిగా. ఇలా చేయడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసం. శివుడు భోళాశంకరుడు. ఆయన అభిషేక ప్రియుడు. పరమేశ్వరుడికి కొన్ని నీటిని పోసినంతనే సంతోషపడిపోతాడు. శివరాత్రి రోజున అందరూ ఆయనను అర్చించి అభిషేకిస్తే అనుగ్రహంతో జీవితంలో ఉన్న గ్రహ పీడలు తొలగిపోతాయి. నిశ్చలమైన భక్తితో కాసిన్ని జలాలతో అభిషేకిస్తే ఆయన ప్రసన్నుడై అభీష్టాలను నెరవేరుస్తాడు. అందుకే ఆయనను భోళాశంకరుడని పిలుస్తుంటారు. అభిషేక ప్రియ శివ అని శాస్త్రం చెబుతోంది. శివుడికి జలాభిషేకం అంటే ఎంతో ప్రీతి. పరమేశ్వరుడు అగ్నితత్వానికి ప్రతీక కాబట్టి ఆ వేడిని తగ్గించడానికి గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదారతో కూడిన పంచామృతాలతో అభిషేకం చేస్తారు. శివలింగానికి చేసే ప్రతి ద్రవ్యానికి ఒక విశిష్టత ఉంది. పాలతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి, పెరుగుతో చేస్తే ఆరోగ్యం, తేనెతో చేస్తే మధురమైన వాక్కు, నెయ్యితో చేస్తే ఐశ్వర్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇవన్నీ భగవంతుడికి సమర్పించడం అంటే మన అహంకారాన్ని, వికారాలను ఆయన పాదాల వద్ద వదిలివేయడమే. అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ మంత్రం జపిస్తూ ఉండాలి. మొదట గంగాజలంతో అభిషేకం, తర్వాత పంచామృతాలు. ఇది శివుడి ఉగ్రతను శాంతింపచేస్తుంది. భక్తులు ఇంట్లో శివలింగం లేదా శివుడి చిత్రాన్ని పూజించవచ్చు. శివ పూజలో మారేడు దళానికి ఉన్న ప్రాముఖ్యత వర్ణాతీతం. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం అన్నట్లుగా 3 ఆకులను కలిగిన బిల్వదళం శివుడి 3 కన్నులకు, త్రిగుణాలకు సంకేతం. ఒక మారేడు దళంతో శివుడిని పూజిస్తే 3 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. మారేడు వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శివరాత్రి నాడు బిల్వ పత్రాలతో చేసే అర్చన శివుడికి అత్యంత సంతృప్తినిస్తుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువులో శివుడిని దర్శించడం హిందూ ధర్మం యొక్క గొప్పతనం. బిల్వపత్రాలు 3 ఆకులు ఉండేవి మాత్రమే ఉపయోగించాలి. వాటిని శివలింగం మీద పెట్టేటప్పుడు మంత్రం చెప్పాలి. ఇది తమోగుణం, రాజోగుణం, సత్వగుణాలను సమతుల్యం చేస్తుంది. మహాశివరాత్రి నాడు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా 12 జ్యోతిర్లింగ క్షేత్రాలైన కాశీ విశ్వనాథుడు,
రామేశ్వరం, శ్రీశైల మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వంటి ఆలయాల్లో ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. కోట్లాది మంది భక్తులు పుణ్య నదులలో స్నానమాచరించి శివ దర్శనం చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం, అమరావతి వంటి క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగిపోతాయి. ఆలయాలలోని ధ్వజస్తంభాల వద్ద దీపాలు వెలిగించి శివుడి జ్యోతి స్వరూపాన్ని భక్తులు ఆరాధిస్తారు. ఈ సామూహిక ప్రార్థనలు సమాజంలో ఐక్యతను, శాంతిని పెంపొందిస్తాయి.